ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ వీడియోలో మరి దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే, కొంతమంది ఇస్లాం సహోదరులు మరి వారు బైబిల్ని సరిగ్గా చదవడం కుదరక మరి వారు పొరపాటున అర్థం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అదేవిధంగా బైబిల్ గురించి మరి తప్పుగా వారు వ్యాఖ్యానించడం అనేది జరుగుతుంది. కాబట్టి వారు ఏదైతే అపార్థం చేసుకుని వారు బోధిస్తున్నారో ప్రచారం చేస్తున్నారో వాటికి మనం జవాబు చూస్తున్నాం అన్నమాట. రైట్. మరొక విషయాన్ని మరి ఏంటి వారు తప్పుగా ప్రచారం చేసింది అనే విషయాన్ని ఒకసారి గమనించండి. యేసు వారు కేవలం ఇజ్రాయెల్ ప్రజల కోసమే ప్రవక్తగా పంపబడ్డారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవాళి కోసం ప్రవక్తగా పంపబడ్డారు. ఖురాన్ సూర అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 107. వమా అర్సల్నాక ఇల్లా రెహమతుల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త, మేము నిన్ను సమస్త మానవాళి కోసం కారుణ్యంగా చేసి పంపాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడిన గ్రంథం ఖురాన్. ఖురాన్ అనేది చిట్ట చివరి ధర్మశాస్త్రం. ఏ వ్యక్తి అయినా అల్లాహ్ని ఆరాధిస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చిట్ట చివరి ప్రవక్తగా విశ్వసించి ఖురాన్ ప్రకారంగా జీవితం గడిపితేనే స్వర్గం లభిస్తుంది. దేవుని పిల్లలారా, మరి విన్నారు కదా, మరి ఏదైతే మరి సహోదరులు మరి అపార్థం చేసుకొని మరి యేసుక్రీస్తు వారి గురించి మరి ఈ విధంగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి గుర్తించండి. వీరు బైబిల్లో ఉన్న 1 లేదంటే 2-3 వచనాలను పట్టుకొని ఆ యొక్క సందర్భాలను మరి వారు మరిచిపోయి కేవలం అక్షరార్థంగా ఉన్న విషయాలను తీసుకొని ఇదిగో పలానా చోట ఈ విధంగా ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు పలానా ఇశ్రాయేలు వారికే పరిమితము, వారికి మాత్రమే ప్రవక్తగా మరి దేవుడు పంపించాడు అని వారు అపార్థం చేసుకోవడం మాత్రమే కాకుండా అందరికీ కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అయితే మరి యేసుక్రీస్తు వారు కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ప్రవక్తగా రాలేదు అన్న విషయాన్ని మరి సత్యాన్ని ఇప్పుడు మనం పరిశోధన చేద్దాం. ఓకే, చాలా జాగ్రత్తగా వాక్య పరిశీలన చేయాలండి. ఇస్లాం సహోదరులు కూడా వాక్యాలు చూపిస్తారు, కానీ ఇది లేకపోతే అంటే ఆయన సమస్త మానవాళి కొరకు రాలేదు అని గనక బైబిల్లో గనక లేకపోతే అవి పక్కాగా అక్షరార్థంగా తీసుకోవచ్చు. కానీ 1-2 వచనాలను పట్టుకొని అదే నిజము అనుకుంటే అది కరెక్ట్ కాదండి. అక్కడ సందర్భం ఉంటుంది, ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ యొక్క మాటలను బట్టి వారు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. సరే, యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ చెప్తున్న వాస్తవం ఏంటనేది మనం గమనిద్దాం. నెంబర్ 1, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాక మునుపు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త మరి యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పాడు అన్నది ఒకసారి వాక్యంలో చూద్దామా. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి పరిశీలన చేద్దాం. గ్రుడ్డివారు కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెప్పించుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయముల్లో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్టయితే ప్రజల కొరకు ఒక నిబంధనగా మరి చేస్తానని, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ అన్యజనులకు వెలుగుగాను మరి ప్రజలకు మరి నిబంధనగాను చేస్తానని ఉంది, కానీ కేవలం ఇశ్రాయేల్ ప్రజలకు నిబంధనగానే చేస్తానని కానీ లేదంటే కేవలం ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే నిన్ను వెలుగుగా మరి నియమిస్తున్నానని కానీ ఎక్కడ చెప్పబడలేదు. ఓకే, అదేవిధంగా మరి అదే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము మరి 1వ వచనం చూద్దామండి ఒకసారి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరసాలలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారండి, మరి ఇక్కడ మరి ఎక్కడైనా సరే ఇశ్రాయేలు కొరకే మరి ఆయన వస్తాడని చెప్పి ప్రవచనం అని చెప్పారా అంటే అలా ఎక్కడా కూడా మనకు కనిపించదు. ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా దీనులకు మరి సువర్తమానం ప్రకటించడానికి
అదేవిధంగా నలిగిన హృదయం కలిగిన వారికి, బంధింపబడిన వారికి మరి విడుదల కలుగు చేయడం కోసం ఆయన వస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడా కూడా కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే మరి ఆయన వస్తున్నట్టు ఎక్కడా కూడా 700 సంవత్సరాల క్రితం ప్రవక్త యెషయా గారు చెప్పలేదు. ఆ ప్రవచనం ఎక్కడా కూడా లేదు. ఓకే, రైట్. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఆయన ప్రవక్త అని ఎక్కడా ఉండదు. ఆయన అడ్రస్ నోట్ చేయబడింది. తప్పిపోయిన గొర్రెలను కాపాడడానికి మరి వారిని వెతికి రక్షించడం కొరకు ఇశ్రాయేలు యొద్దకు మరి ఆయన పంపించడం జరిగింది అని వాక్యం కనిపిస్తున్నప్పటికీ, అంటే ఆ ప్రజల మధ్యలో ఆయన పుడతాడు అని అర్థం, అంతేకాని కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే అని మాత్రం అర్థం కాదు. ఇక్కడ యెషయా ప్రవక్త గారు చెప్పిన మాటల ప్రకారం చూసినట్టయితే దీనులకు, మరి నలిగిన హృదయం కలిగిన వారికి, చీకటిలో ఉన్న వారికి, బంధింపబడిన వారికి మరి విడుదల కొరకు యేసుక్రీస్తు వారు మరి వస్తారు అన్నట్టు మనకి ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. మరి అదేవిధంగా పాత నిబంధనలో మరి ఏదైతే ప్రవక్త చెప్పాడో ఆ ప్రవక్త చెప్పిన మాటలను బలపరుస్తూ, దృఢపరుస్తూ మరి యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చిన సాక్ష్యము చూద్దాం. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరి లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు చూద్దామండి. 26 నుంచి చూద్దామండి. 26 నుంచి చూద్దాం. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మావసుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతికి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన్ని ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను. ఏమన్నాడు చూద్దామండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 విషయాలు చెప్పబడ్డాయండి. పరిశుద్ధాత్ముడు యెషయా ప్రవక్త ద్వారా ఏవైతే పలికిచ్చాడో అవే మాటల్ని మరి 700 సంవత్సరాల తర్వాత మరి సిమియోను అనే ఒక ప్రవక్త, లేదంటే సిమియోను అనే ఒక భక్తిపరుడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన మాటల్ని ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తున్నారు అంటే దేని నిమిత్తం ఆయన రావడం వల్ల ఉపయోగం ఏంటి అని మనం గమనించినట్టయితే, నెంబర్ 1, పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచన ప్రకారమే నెరవేర్పు ఇక్కడ మనకు కనిపిస్తుందండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు, అండర్లైన్ చేసుకోండి, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు మరి వెలుగుగా ఆయన వచ్చాడు. అన్యజనులకు మరి దేవుడంటే ఎవరో ప్రపంచంలో ఎవరికి కూడా సరిగ్గా దేవుడంటే తెలియదు కాబట్టి దేవుడంటే ఎవరో దేవుణ్ణి బయలుపరచడం కోసం యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చారండి. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, తండ్రి నీవు నేను ఏకమయ్యున్న ప్రకారము అని. తండ్రిని గురించి యేసు ప్రభు వారికి మాత్రమే తెలుసు అన్నమాట. ఇంకా ఎవ్వరికి కూడా దేవుని గురించి తెలియదు. అది కేవలం యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు. అందుకే ఆయన్ని బయలుపరచడం కోసము ఆయన ఈ భూమికి వెలుగుగా వచ్చాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. నెంబర్ 2, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. అవును, యేసుక్రీస్తు మెస్సయ్యగా ఆయన వచ్చాడు కాబట్టే అనేక మంది మరి యూదులు వారు రక్షింపబడి మరి ఆ యొక్క ఆనందముతో మరి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వారి మధ్య నివసించాడన్న ఆనందముతో మరి ఆయన వెంబడించి కొన్ని వేల మంది ఆయన వెంబడించి ఆయన గురించి అనేకులకు ప్రపంచమంతా సువార్త మరి చేర్చడానికి వారు ఎంతో కష్టపడ్డారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఇశ్రాయేల్ దేశంలో యేసుప్రభు నమ్ముకోరు కదా అని, వాళ్ళని తీసి అవతల పడేయండి. ఓకే, నమ్మని వాడి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు. ఆయన గురించి నమ్మిన వారు, బైబిల్ గ్రంథం ఈ రోజు మన చేతుల్లో ఉందంటే యూదులు కాదా రాసింది, క్రొత్త నిబంధన యూదులు కాదా రాసింది. మరి అపోస్తులు కార్యములు మనం అద్భుతాలు చూస్తాం. ఎంతో మంది వేల మంది సభ్యులుగా మారడము, క్రీస్తు అనుచరులుగా మారడము, వారంతా కూడా ఆరంభం అంతా కూడా యూదులే. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రాకను మెస్సయ్య వచ్చాడు అన్న యొక్క సంతోషము, సంబరము వారికి మహిమకరంగా ఉందన్నమాట. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన మహిమగా ఉన్నాడు. అనేక మంది ఈరోజు ఎవరైతే రక్షింపబడుతున్నారో ఇశ్రాయేల్ ప్రజలు, వారందరూ కూడా గర్వంగా యేసుక్రీస్తు వారి గురించి చెప్పుకుంటారన్నమాట.
అదేవిధంగా మూడవ విషయం కనుక మనం గమనించినట్టయితే, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, సకల ప్రజల ఎదుట అని ఉంది, కానీ ఇశ్రాయేలీయుల కొరకు అని లేదు. సకల ప్రజల ఎదుట అని ఉంది. ఇక్కడ ఆయన రక్షణ సకల ప్రజల కొరకు. అందులో ముస్లిం సహోదరుడు ఉన్నాడు, బుద్ధిస్ట్ ఉన్నాడు, హిందూ ఉన్నాడు, అందరూ A to Z వాళ్ళందరూ ఉన్నారన్నమాట. ప్రతి మనిషికి కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ ఉచితము. ఆయన ఆ రక్షణ అందించడం కొరకే ఈ భూమికి వచ్చాడు. ఎంతో స్పష్టంగా ఇక్కడ మనకి మరి పరిశుద్ధాత్ముడు సుమియోను ద్వారా మరి ఇక్కడ మనకి ఆ యొక్క ప్రవచనాలు, పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు మరలా నూతన నిబంధనలో మరి మనకి ఇక్కడ మరి లోకాసు వార్తలో మనకి కనిపిస్తాయి అన్నమాట. గమనించండి, అన్య జనులకు వెలుగుగా ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. సమస్తమును మరి వారందరికీ కూడా సువర్తమానముగా ఆయన ఈ భూమికి వచ్చాడు. నలిగిపోయిన వారికి, హృదయము మరి చెదిరిపోయిన వారికి, మరి దీనులైన వారికి, చీకటిలో బంధింపబడుతున్న వారికి, వారందరి కొరకు యేసు ప్రభు వారు వచ్చారు. అది జ్ఞాపకం చేసుకొని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన ఎవరై ఉన్నారు అన్న విషయాన్ని మరి అపోస్తులుడైన మరి పౌలు గారు చెప్పారు. అదేవిధంగా అపోస్తులుడైన పౌలు గారు చెప్పిన దానికంటే ముందుగా మరి బాప్తీసం ఇచ్చి యోహాను ప్రవక్త గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దామా. ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను గారు యోహాను సువార్త మరి 1:29 ఆయన యేసు ప్రభు వారి గురించి ఏం చెప్తున్నారు అంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారండి. లోక పాపము మోసుకొని పోవు అంటే అర్థం ఏంటి అంటే, సమస్త మానవాళి యొక్క పాపములు ఆయన మీద మోపబడతాయి, వారందరి పాపములు ఆయన మీద మోపబడతాయి అని స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఇశ్రాయేలీల పాపము మోయడానికి మాత్రమే మరి వచ్చాడు, అందుకే ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో పుట్టాడు అని ఎక్కడా కూడా వ్రాయబడలేదు. ఆయన అడ్రస్ వారి మధ్యలో పుడతాడు అని ఉంది, కానీ కేవలం వారి కొరకు మాత్రమే అని మరి బైబిల్లో ఎక్కడ లేదనమాట. ఓకే, 1-2 వచనాలను అపార్థం చేసుకొని మాట్లాడటం అనేది మరి ఇస్లాం సహోదరులకు అది మంచి పద్ధతి కాదు. కాబట్టి కాస్త బైబిల్ స్టడీ చేసి మాట్లాడడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. అదేవిధంగా మరి అపోస్తులుడైన మరి పౌలు గారు ఏం చెప్పారో ఒకసారి మనం చూద్దామా. అపోస్తుల కార్యములు మరి 10వ అధ్యాయం 36వ వచనం కనుక మనం చూసినట్టయితే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అంతేకాని యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులకు మాత్రమే ప్రభువు, ఇశ్రాయేలీయులకు మాత్రమే ప్రవక్త అని ఎక్కడా వ్రాయబడలేదు. యేసుక్రీస్తుని గురించి ఎవరైతే బైబిల్లో మరి స్టడీ చేస్తారో ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకొని తీరాల్సిన విషయం ఏంటంటే, ఆయన సమస్త మానవాళి కొరకు ఆయన వచ్చాడు. సమస్త మానవాళి యొక్క పాపముల నుండి వారికి విడుదల కలిగించడం కొరకు వచ్చాడు. ఈరోజు ఇస్లాం సహోదరుడైన యేసు ప్రభు వారిని అంగీకరిస్తేనే ఆ ఉచితమైన రక్షణ వారు పొందుకోవడానికి అవకాశం ఉంది. కానీ వారికి పాపం అంటే కానీ, పాప భారం అంటే కానీ వారికి అవగాహన లేదు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి సరైన మరి అవగాహన వారు చేసుకోలేకపోతున్నారు. సరే, పర్వాలేదు. కానీ వాక్యమును మరి తప్పుగా అర్థం చేసుకుని దాని ప్రకారము ఇశ్రాయేలు కొరకు ఆయన ప్రవక్తగా పంపించాడు దేవుడు అనేది అబద్ధము, అది పొరపాటు, తప్పుగా ప్రచారం చేస్తున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని పిల్లలారా, సత్యాన్వేషకులారా, మీరు బైబిల్ స్టడీ చేయాలి. యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు వచ్చిన వ్యక్తి. ఆయన సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. అది అందరూ కూడా గుర్తించాలని మరి ఈ డిసెంబర్ మాసంలో మరి యేసుక్రీస్తు వారు అందరి కొరకు వచ్చాడని మరి సువర్తమానము అంతటా కూడా ప్రకటింపబడుతుంది.